బాహుబలి 2 ఎలా ఉండబోతోంది? ఈ సినిమా కథ ఎలా సాగనుంది? అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాలి అనుకున్నాడు? ఇలా బాహుబలి గురించి ఎన్నో ప్రశ్నలు. వాటికి సమాధానం వచ్చేసింది. బాహుబలి 2 కథ సీన్ బై సీన్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ స్టోరీ చక్కర్లు కొడుతోంది. కావాలంటే మీరే చూడండి. గిరిజన రాజు కూతురు దేవసేనను బాహుబలి ప్రేమిస్తాడు. కానీ ఆమె నగరానికి రావటానికి నిరాకరిస్తుంది. ఆమెతోనే గడుపుతూ ఉంటాడు బాహుబలి. భల్లాల దేవుడు అతన్ని ప్రోత్సహించి దేవసేనతోనే ఉండటం న్యాయము అని అంటాడు. కానీ రాజమాతకు మాత్రం లేనిపోనివన్నీ నూరిపోస్తూ ఉంటాడు. తద్వారా రాజ్య పెత్తనం తాను తీసుకుంటాడు. అక్కడి నుంచి బాహుబలిని నిర్మూలించడానికి ప్రణాళికలు వేస్తూ ఉంటారు. తన మనుషులతోనే అరాచకాలు చేయించి అవన్నీ ఆటవిక సైన్యం చేస్తోందని, వారికి బాహుబలి మద్దతు ఉందని చెప్తాడు. దీంతో రాజమాత శివగామి ఆగ్రహిస్తుంది. తన వద్దకు రావాలని బాహుబలిని ఆదేశిస్తుంది. కానీ ఆ ఆదేశాలు బాహుబలికి చేరకుండా భల్లాల దేవుడు కుట్ర చేస్తాడు. ఈలోగా మహిష్మతి సైన్యం ఆటవికులను దోచుకోవటం, గిరిజన స్త్రీలను చెరబట్టడం చేస్తూ ఉంటుంది. ఇదేమీ శివగామికి తెలియనీయకపోగా ఆటవికుల దాడులు అధికమయ్యాయని, ప్రజలు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారని చెప్తూ ఉంటారు. దీంతో బాహుబలిని బంధించి తేవాలని రాజమాత ఆదేశిస్తుంది. అదే భల్లాల దేవునికి కూడా కావాల్సిందే. సైన్యంతో బయలుదేరుతాడు. కట్టప్ప కోటకు కాపలాగా ఉంటాడు. భల్లాల దేవుని దండయాత్ర గురించి తెలిసిన దేవసేన, బాహుబలి ఎదురెళ్తారు. బాహుబలిని చూసి సైన్యం చలించిపోతుంది. భల్లాల దేవుడి దుష్ట అనుచరులు ఒకవైపు, బాహుబలిని అభిమానించే సైన్యం ఓవైపు. ఈ విషయం రాజమాతకు వేగులు చేరవేయగా ఆమె తీవ్రంగా ఆగ్రహించి రక్త సంబంధం కన్నా రాజ్యమే గొప్పదని, బాహుబలిని బంధించి లేదా అంతం చేసి ఈ యుద్ధానికి ముగింపు పలకాలని ఆజ్ఞాపిస్తుంది. కట్టప్ప భారమైన మనసుతో రాజమాత ఆదేశాలతో యుద్ధభూమికి వెళ్తాడు. అప్పటికే యుద్ధం తీవ్రంగా జరుగుతూ ఉంటుంది. భల్లాల దేవుడు ఓడిపోతూ ఉంటాడు. బాహుబలి భల్లాల దేవుణ్ణి జయించే సమయంలో కట్టప్ప బాహుబలిని చంపేసి రాణి ఆజ్ఞ పాటిస్తాడు. భల్లాల దేవుడి నుంచి తప్పించుకున్న దేవసేన రాజమాత వద్దకు న్యాయం కోసం బయలుదేరుతుంది. భల్లాల దేవుడు ఆమెను వెంటాడుతూ కోటకు చేరుకుంటాడు. దేవసేన తన బిడ్డను రాజమాతకు అప్పగించి జరిగిందంతా చెప్తుంది. రాజమాత పశ్చాత్తాపపడుతుంది. ఆ బిడ్డను కూడా చంపేస్తే శత్రుశేషం ఉండదని భల్లాల దేవుడు, అతడి తండ్రి అనుకుంటారు. కానీ రాజమాత బిడ్డను తీసుకుని పారిపోతుంది. ఆమె విశ్వాసపాత్రులంతా అప్పటికే బాహుబలితో పాటు చావటమో, అడవిపాలు కావటమో జరిగింది. రాజమాతకే దిక్కులేని పరిస్థితి. ఆమెను వెంటాడుతూ భల్లాల దేవుని అనుచరులు కొండ కింద వరకు వస్తారు. బాలుడితో సహా రాజమాత నదిలో పడి చనిపోయిందని భల్లాల దేవుడికి చెప్తారు. అతడు దేవసేనను బంధించి కట్టప్పను విశ్వ సంబంధంలో బిగించి అరాచక పాలన సాగిస్తూ ఉంటాడు. తమ బిడ్డను రక్షించుకోవటానికి ఆటవికులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రెండో బాహుబలి సాయంతో వారు భల్లాల దేవుణ్ణి ఎలా ఓడించారు? మళ్లీ బాహుబలి ఎలా రాజయ్యాడు? దేవసేన రాజమాతగా, మరి శివగామి ఆత్మకు శాంతి ఎలా చేకూరింది అన్నది ఊహించదగ్గ కథే కదా. ఇదే రాజమౌళి సృష్టించిన బాహుబలి ది కంక్లూజన్.